నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అయితే మాఘమాసం వచ్చేస్తుంది. మాఘమాసం అంటేనే అందరికీ తెలిసింది పెళ్లిళ్ళు, ముహూర్తాలు, విపరీతంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి చక్కగా. అయితే చాలా మంది 36-18 పాయింట్లు వస్తే చాలు ఒక పెళ్లికి పాయింట్స్ చూసుకునేటప్పుడు అనుకుంటారు. అలాగే జాతకాలు చూసుకునేటప్పుడు 36-18 పాయింట్స్ ఓకే అనుకుంటారు కదా అండి. అలాగే ముహూర్తాలు కూడా అందరూ మంచి ముహూర్తమే పెట్టుకుంటారు కదా. పెళ్లి ముహూర్తం అంటేనే ఇది మంచి ముహూర్తం అని పురోహితులు నిర్ణయించిన ముహూర్తానికే చేస్తారు. అయినా మరి ఎందుకు అన్ని మ్యారేజ్లు సక్సెస్ కావడం లేదు అంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 18 పాయింట్లు అనే కాన్సెప్ట్ మీకు ఓన్లీ 5% or 10% పనిచేస్తుంది. మిగిలిన 90% ఇద్దరి చంద్రుడి యొక్క నక్షత్రాలు మిత్రులా కాదా చూసుకోవాలి. ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి, నేను మీకు క్లియర్ గా చెప్తాను. చంద్రుడు ఉండే నక్షత్రాలు గనక ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్నగా చూస్తారు వాటిని లైఫ్ లో. వాళ్ళు మిత్రులు కాకపోతే చిన్న విషయం కూడా పెద్ద భూతద్దం పెట్టి చూసుకుంటారు. మనసులు కలవు, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండదు, మెంటల్లీ మ్యాచ్ అవ్వదు. మెంటల్ మ్యాచ్ అంటారు, అంటే మానసికమైనటువంటి కలయిక అంటారు చంద్రుడు నక్షత్రాలు. అది చూడాలి. రెండవది ఆకర్షణ. శుక్రుడు కుజుడు ఇద్దరు జన్మ జాతక చక్రాలు ఎక్కడ ఉన్నారు అంటే కేవలం ఏదో 18 పాయింట్ వచ్చింది ఆ నక్షత్రం ఈ నక్షత్రం లేకపోతే తారాబలం చూడడం కాదు. ఇద్దరు జన్మజాత చక్రాలు పక్క పక్కన పెట్టుకొని ఈ శుక్రుడి నుంచి ఈ శుక్రుడు లేదా ఈ కుజుడు నుంచి ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడు, కేంద్ర కోణాల్లో ఉన్నాడా, కలిసి ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా, పాపకత్తిరిలో పడి ఉన్నారా ఇద్దరికి అన్నప్పుడు కూడా వాళ్ళకి బాగున్నారు అనుకోండి. ఇద్దరి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, ఆకర్షణ. చూడంగానే ఒక తెలియని ఒక ఫీల్ వస్తుంది. ఆ ఫీల్ అనేటువంటిది రాదు శుక్రుడు కుజుడు కలవకపోతే. కొంతమంది అంటుంటారు సార్ నాకేంటో ఫీల్ లేదండి, నాకు ఆ భావన లేదండి అంటుంటారు, ఆ ఫీల్ అనిపించదండి అంటుంటారు. కారణం ఏంటంటే శుక్ర కుజుల యొక్క సంబంధం. దీంతో పాటు సోల్మేట్స్ అంటూ ఉంటారు. నాకు సోల్మేట్ లా అనిపిస్తున్నా అండి ఫలానా వ్యక్తి అంటుంటారు. దానికి కారణం ఏంటంటే సోల్ కారకుడైన రవి ఎలా ఉన్నాడు ఇద్దరు జాతకాల్లో, అది ద్విద్వాదశాల్లోనో షష్టాష్టకాల్లోనో పడ్డాయింది, అది మ్యాచ్ అవ్వదు. అది మ్యాచ్ అవ్వాలి. బుద్ధి కారకుడు, ఆయన కమ్యూనికేషన్స్ కారకుడు కూడా మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఏమిటి ఫలితము అంటే ఇద్దరి కమ్యూనికేషన్స్ కారకుడు మ్యాచ్ అయినప్పుడు వాళ్ళిద్దరు చక్కగా మాట్లాడుకుంటారు. లేకపోతే మీరు కొన్ని వ్యక్తులు చూడండి, 20 ఏళ్ళు అయిందండి ఏంటో మేము ఇద్దరు ఇప్పటివరకు పెద్దగా మాట్లాడుకోమంటుంటారు. అవునండి. చాలా జంటలు విడిపోవడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే. ఎందుకంటే ఇది తెలిసినటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిదీ వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఫలానా దగ్గరికి వెళ్ళాను ఈరోజు, ఫలానా ఇది అయింది అదేంటంటే వాళ్ళకి షేరింగ్ కావాలి ఆడవాళ్ళకి ఎప్పుడు కూడా. ఏమి చెప్పట్లేదంటే వీళ్ళకి అమ్మో ఏమి చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో చెప్పడు, ఏమైందో చెప్పడం, వీళ్ళకి అదొక తపన. చెప్తున్నారు అనుకున్నా అమ్మయ్య నాకు ప్రతిదీ తెలుస్తుందని వీళ్ళ ధ్యాసలోనే వాళ్ళు ఉంటారు. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు కలవు అంటే ఇద్దరు బుధుళ్ళు కలవకపోవడం వల్ల. రెండవది ఇద్దరి ధర్మాలు కలవాలంటే ఇద్దరు జూపిటర్స్ కలవాలి, ఇద్దరి కర్మలు కలవాలంటే ఇద్దరి సాటర్న్స్ కలవాలి, ఇద్దరి కాలమోక్షాలు కలవాలంటే రాహుకేతులు కలవాలి. ఇలా ఇవన్నీ చూస్తే ఇందులో ఏది మేజర్ గా కలుస్తాయో కొంతవరకు కనీసం మనసు బుద్ధి ఆత్మ ఆకర్షణ అయినా కలవాలి. ధర్మాలు కర్మలు ఒక పెద్ద కలవకపోయినా ఇవి కలుస్తూ వీటితో పాటు మీరు ఇందాక అన్నారు ఒక మాట, మరి అందరికీ ముహూర్తాలు పెడుతున్నాం ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ముహూర్తం అందరికీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆ వివాహ సమయం వచ్చిందో లేదో చూడాలి. వివాహ సమయం లేని సమయంలో మనం ఏదో సంబంధం వచ్చిందని చేసినప్పుడు వాళ్ళకి అది నిలబడే టైం కాదు. అది కూడా అదొకటి కారణం. రెండవది ఏంటంటే ప్రతి జాతకుడికి 3 నుంచి 5 సార్లు వస్తుందమ్మా వివాహ సమయం. రెండవది ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళ పర్సనల్ చార్ట్స్ లో 2 మ్యారేజ్ యోగాలు ఉంటాయి కొంతమందికి. మీరు ఏ ముహూర్తంలో పెట్టండి 2 మ్యారేజ్ యోగం ఉన్నప్పుడు అది పోవాల్సింది తప్పదు. అలాంటప్పుడు ముందుగా అర్క వివాహము లేదా కుంభ వివాహము కదిలి వివాహం అని చేయిస్తారు. జిల్లేడు మొక్కకి లేదా అరటి చెట్టుకి లేదా కొండకి చేస్తారు. అది చేసి వివాహం చేయాలి. ఇది ఎందుకు అంటే అందరికీ చేయకూడదు. ఇది చాలా మంది తెలియక ఈ మధ్య వివాహం అవ్వట్లేదని అందుకే కుంభ వివాహం చేయించమంటారు. అలా చేయకూడదు. అది 2 వివాహాల యోగం ఉంది అంటే సప్తమాధిపతి కానీ 12వ అధిపతి కానీ శుక్రుడు కానీ డియోల్ కనెక్టివిటీస్ అంటారు. అంటే విశ్వభావ ద్వికలత్ర యోగాలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ దశలు నడిచేటప్పుడు మాత్రమే చేయాలి, అందరికీ చేయకూడదు. అది చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకొని వీళ్ళిద్దరు గొడవ పడి ఆ ఫ్యామిలీ సఫర్ అయ్యి ఇంక ఇలా కాదులే అని చెప్పని డివోర్స్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకొని ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకొని కోర్టుల చుట్టూ తిరిగి వీళ్ళిద్దరు ఆఖరికి ఇంకా విడిపోయి అప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, ఇదంతా ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రాసెస్. మనశ్శాంతి కోల్పోవడం ఇవన్నిటికంటే కూడా జాతచక్రంలో
ద్వికలత్ర యోగం ఉంది అని తెలిసినప్పుడు వీళ్ళు చక్కగా కుంభ వివాహము, అర్క వివాహం 2-3 గంటల పని. ఈ 2-3 గంటల్లో అయిపోయేది సుఖమా? ఈ 4-5 సంవత్సరాల పోరాటం సుఖమా? నిజంగా మీరు చెప్పింది 2-3 గంటల్లో అయిపోయేది హ్యాపీగా చేసేసుకుని ఉంటే అక్కడ అయిపోతుందిగా. దీనికి ఏమి అందరికీ పిలవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రి, బాబు, పాప ఎవరైతే ఉందో వాళ్ళతో చేయించుకోవడం, చెప్పాల్సిన అవసరం కూడా లేదు అందరికీ. మీరు హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ చేయించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాస్తు కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక్కోసారి ఇంట్లో ఆగ్నేయ దోషం ఉన్న సంబంధాలు సరిగా కుదరవు. కుదిరినా కూడా ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఏది ఆగ్నేయ దోషం అంటే ఆగ్నేయం పెరగడం, తరగడం, ఆగ్నేయంలో నీటి ట్యాంక్స్ ఉండడం ఇట్లాంటి వల్ల. లేదా నైరుతి దోషం అంటే వివాహం తర్వాత గొడవలు అవుతూ ఉంటాయి. నైరుతి పెరిగినా దోషం ఉంటూ ఉంటుంది. అయితే ఇవి ఆస్ట్రాలజికల్ గా వాస్తుపరంగా ఉండేటువంటి ఫలితాలు అనుకుంటే, జనరల్ గా మనిషి చేసే తప్పులు ఏమిటి చూసుకుంటే అందరికీ కూడా అంటే 90% ఆఫ్ కేసెస్ 10% వాళ్ళు కొంచెం నిజాయితీగా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. మంచి అంటే ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు లేరని నేను చెప్పట్లేదు, నిజాయితీగా కూడా ఉండేవాళ్ళు. కానీ 90% ఆఫ్ కేసెస్ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి కూడా అమ్మాయి అందంగా ఉండాలి, సంపాదించేసేయాలి, అన్ని బాగుంటాయి. అమ్మాయి తరపు వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు. ఏంటంటే అబ్బాయి అందంగా ఉండాలి, బాగా సంపాదించేసేయాలి, కానీ ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉండేవాడు ఎందుకు సంపాదిస్తాడు? అదే కదా. ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు ఉంటే ఏదో రెంట్లు వస్తే చెప్పలేము, కానీ ఓ చాలా బిల్డింగ్లు ఉన్నాయి, రెంట్స్ వస్తే ఇంట్లో ఉంటాడు. అది ఎవరికో జరుగుతుందండి, చాలా రేర్ కేసెస్ కదా. అట్లా చేసే వ్యక్తి ఇంట్లో కూర్చుంటే బిజినెస్ ఎట్లా సాగుతుంది? 2 లక్షలు సంపాదించే వ్యక్తి ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఎందుకు కూర్చుంటాడు? కాబట్టి ఏంటి, ప్రాక్టికల్ గా ఆలోచించట్లే. ఎంతసేపు సంపాదన ఉండాలి, అన్ని ఉండాలి. కొన్ని ఎగ్జామ్షన్స్ ఎక్కువ పెట్టేసుకుంటున్నారు. అంటే అట్లాగా పిల్లడు ఒక్కడే ఉండాలి, అక్క చెల్లెళ్ళు ఉండకూడదు, ఇంకా పిల్లవ్వంగానే మేము దూరంగా ఉండాలి. ఇవన్నీ పెట్టుకునేసరికి ఏమవుతుందా అంటే అవి కలవట్లే, మ్యాచ్ అవ్వట్లే. ఇంకోటి ఏంటి, ఒకప్పుడు ఓ 2 వ్యక్తులకు వివాహమై గొడవ వస్తే అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయినే అనేవారు, అమ్మాయి తరపు వాళ్ళు అమ్మాయిని మందలించేవారు. అది పోయింది ఇప్పుడు. అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి, వివాహం చేసిన తర్వాత వాళ్ళ మధ్యలో మనం దూరకూడదు, అస్సలు దూరకూడదు. వాళ్ళు కొట్టుకుంటారో మాట్లాడుకుంటారో మళ్ళీ కలిసిపోతారు. అంతే అండి. ఎప్పుడైతే మిడిల్ మ్యాన్ మధ్యలోకి వెళ్ళాడో అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ తప్పుని కప్పెట్టేసుకొని ఉప్పులు మాత్రమే చెప్పుకుంటుంటారు. అవతల మనం బ్లేమ్ ఎప్పుడైతే చేయడం జరిగిందో ఇంట్లో వాళ్ళకి అప్పటి వరకు ఉన్న ఒపీనియన్ కూడా వీళ్ళు మార్చేస్తున్నారు. అప్పుడేంటి, అమ్మాయితో పాటు అత్తగారు మామగారు కూడా ఆ రకంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే నువ్వు మా అమ్మాయిని హింసిస్తున్నావు అంటాడు, లేకపోతే మా అబ్బాయిని నువ్వు హింసిస్తున్నావు అనే భావన వచ్చేస్తుంది అత్తగారికి. కాబట్టి ఏంటంటే ఇది మెయిన్ కారణం అక్కడ. ఇంకోటి, ఎప్పుడు కూడా నాకు మంచి వాళ్ళు రావాలి, నన్ను బాగా చూసుకునే వాళ్ళు రావాలన్నది కాకుండా చాలా మంది అడుగుతుంటారు నన్ను, జాతకం చూపించామండి, నాకు మంచి భార్య వస్తుందా, మంచి భర్త వస్తాడా, నన్ను బాగా చూసుకుంటారా? నేను ఒకటే చెప్తానమ్మా, నువ్వు బాగా చూసుకుంటాను అనుకో, నిన్ను బాగా చూసుకోవాలని నీ మైండ్ లో ఉంటే వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా నీకు బాగా చూసుకునే ఫీలింగే రాదు అసలు. సాటిస్ఫాక్షన్ ఉండదండి, ఎంత చూసినా ఇంకా ఏదో ఎక్స్పెక్టేషన్, ఇంకా ఏదో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రాండి అని చెప్తాను. అయితే చాలా మందికి వివాహము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు అవ్వవు అంటే వాళ్ళ సప్తమ స్థానం వీక్గా ఉంటుంది. అందుకని వాళ్ళ అమ్మవారి ఆరాధన అంటే వివాహం అవ్వని జాతకాలు వేరే ఉంటాయి, అసలు అవ్వవు వాళ్ళకి. అది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది. అవన్నీ చూసుకోవాలి. చూసి అమ్మవారి ఆరాధన రెగ్యులర్గా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయనం అనే మంత్రం చేస్తూ. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఇవాళ రేపు మీరు చూసినట్లయితే విడాకుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ వస్తుంది. కారణం ఏంటంటే మన అనే ఫీలింగ్ ఉండట్లేదమ్మా. ఒక అమ్మాయిని వివాహం చేసుకుంటే ఏమో రేపొద్దున విడిపోతుందేమో, ఒక 2-3 సంవత్సరాలు చూసిన తర్వాత పిల్లల్ని కన్నాం, పిల్లల్ని కూడా కనట్లేదండి. అవును, మన అనే ఫీలింగ్ లేదు. 2 వ్యక్తులు ఒక జర్నీ చేసేటప్పుడు అసలు ఎంతమంది వాళ్ళ భార్య ముఖంలో చూసి ప్రేమగా చూస్తున్నారు? ప్రేమగా నువ్వు ఎప్పుడైనా చూస్తున్నావా? కనీసం మాట్లాడుతున్నావా ప్రేమగా? సుఖ దుఃఖాలు అడుగుతున్నావా? ఎంతసేపు మీ అమ్మ ఇంతే, మీ నాన్న ఇంతే అని చెప్పి నిందించడమే తప్పితే నీకేమి చేతగాట్లేదు నిందించడం తప్పితే స్త్రీ పురుషుడు ఇద్దరు చేస్తున్నారు. నేను కేవలం ఆ నింద అనేటువంటిది, తప్పును ఎత్తి చూపడం అనేటువంటి ప్రతి చిన్న విషయాన్ని నీకు ఇది చేత కావట్లేదు, నీకు ఎందుకు పనికిరావు చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే రికగ్నైజేషన్ లేదో ఇల్లీగల్ అఫైర్స్ కూడా కారణం అవుతుంది. ఇది అంటే ఇప్పుడు ఒక బయట నుంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పొగడ్డం మొదలు పెడతాడు, ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. అప్పుడు ఏంటి, ఇంట్లో జీవిత భాగస్వామి నా యొక్క మంచితనాన్ని కూడా గుర్తించిన వ్యక్తి ఇక్కడ మంచితనాన్ని, నాలో ఉండే టాలెంట్స్ ని గుర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళకి దగ్గర అయిపోతున్నారు.
ఇంట్లో వాళ్ళు గుర్తించినప్పుడు బయట వాళ్ళు గుర్తిస్తే బయట వాళ్ళకి వెళ్ళిపోతారు. ఇవి మెయిన్గా ఇల్లీగల్ అవ్వడానికి కానీ, సంబంధాలు సరిగ్గా ఉండలేకపోవడానికి కానీ కారణాలు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడ బీజం పడాలి అంటే, ఒక పురుషుడికి చిన్నప్పటి నుంచే తల్లి చెప్పాలా, బాబు స్త్రీ యొక్క తత్వం ఇలా ఉంటుంది, స్త్రీ ఎమోషన్స్ తో కూడుకుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఆవిడని అర్థం చేసుకోవాలి. ఆవిడ కొన్నిసార్లు వద్దంటే అదేదో వద్దా సరే నీకేమీ చేత కాదు లేని వెళ్ళిపోవడం కదా, ఎందుకు వద్దు ఏమిటని ఆవిడని లాలించాలి, ఇవి చెప్పగలగాలి. అదేవిధంగా స్త్రీ కూడా చెప్పగలగాలి. పురుషుడు అంటే ఇలాగే ఉంటాడు, కొంచెం రఫ్ గా ఉంటాడు, ఎంతసేపు వర్క్ మైండెడ్ ఉంటది, నువ్వు దాన్ని జాగ్రత్తగా మోల్డ్ చేసుకోగలగాలి. ఇక్కడ ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వాడకూడనటువంటి ఒక పాయింట్ ఉంది, ఏంటంటే నువ్వు అడ్జస్ట్ అయి ఉండను అసలు అనకూడదు, అర్థం చేసుకుంటూ ఉండమని చెప్పాలి. పిల్లవాడితో తల్లి అడ్జస్ట్ అయి ఉండదమ్మా, పిల్లల్ని అర్థం చేసుకుంటూ. సో అర్థం చేసుకోవడం అనేది అర్థం అవ్వాలి కానీ అడ్జస్ట్ అవ్వడం అనేది ఉండకూడదు. అడ్జస్ట్ అనే పదం మనం వాడామనుకోండి పిల్లల దగ్గర, అంటే నేనే అడ్జస్ట్ అవ్వాలా, అంటే నా జీవితం ఇంతేనా, అంటే ఏదో సాక్రిఫైస్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. చేసేసింది ఎప్పుడైతే అయిపోయింది ఇంకా అసలు ఇంకా ఒక దేవదాస్ అయిపోతారు, నిజం, ఒక విరక్తి భావన వచ్చేస్తుంది. కాబట్టి సాక్రిఫైస్ అనేది ఎవ్వరూ చేయట్లేదు ఇక్కడ. నీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు, అక్కడ మనిషి అంటే ఏంటో నీకు అర్థం కాలేదు, స్త్రీ అంటే ఏంటో నీకు అర్థం కాలేదు, అందుకని నువ్వు హ్యాండిల్ చేయలేకపోతున్నావు. స్త్రీ అంటే ఏంటో నీకు అర్థమైపోతే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు, పురుషుడు అంటే ఏంటో నీకు అర్థమైతే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. ఇప్పుడు చాలా మంది, నేను చాలా కేసెస్ చూసాను, ఫస్ట్ లో ఏవో చిన్న గొడవలు చమ్మో వీళ్ళు విడిపోతారేమో అనుకున్న కేసెస్లో నేను ఏం చెప్పానంటే, మీరు కొన్ని రోజులు ఉండండి తర్వాత మారుతుంది అన్నప్పుడు ఒకరికొకరు అర్థం అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుందో హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఎప్పుడైతే హ్యాండిల్ చేయగలుగుతున్నారో పెద్ద విషయం కాదు. సైకిల్ తొక్కేవాడు స్టార్టింగ్ సైకిల్ తొక్కడు, కింద పడతాడు మీద పడతాడు, అలా అయ్యి అలానే వదిలేస్తాడు. బ్యాలెన్స్ చేయడం వస్తుంది కొన్ని రోజులు, ఒక 4 రోజులు 5 రోజులు తొక్కాక బ్యాలెన్స్ చేయడం వస్తుంది. నువ్వు స్టార్టింగ్ లోనే తొక్కడం రానప్పుడు నేను చేతగాను అనుకుంటే ఎట్లా? ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే సమాజంలో మనకి పెళ్లిళ్ళు సెట్ అవ్వవు అని ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇది సైకిల్ స్టార్టింగ్ లో సైకిల్ తొక్కడం రాకపోతే సైకిలే జీవితంలో నేను తొక్కలేదు అన్నట్టుగా. నిజంగా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి కదా అట్లా. సో లలితా సహస్రనామాల్లో ఎవరికైనా వివాహ జీవితం మీద ఎక్కువ ఇబ్బందులు ఉంటే కనుక శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే రోజుకి ఇన్నిసార్లు చేయాలి? 40 మినిట్స్ చేయాలి. 40 మినిట్స్ చేయాలి. ఈ మంత్రము అసలు ఎంతమందికి ఉపయోగపడిందో, అసలు చాలా మంది నాకు ఫోన్ చేసేవండి, అసలు ఎంత మార్పు వస్తుందని మేము అనుకోలేదు. రైట్ అండి, నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారండి. వివాహం, ముఖ్యంగా వివాహం విషయంగా నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.